వేస్ట్ ఫీలో అంటుంది. వేస్ట్ ఫీలో, ఒరే సన్నాసుడు, అది ఇది అని. అమ్మో ఎన్ని బూతులు వినబడుతున్నాయి తెలుసా నాకైతే. అసలు బూతు పురాణమే మొత్తం రాత్రి. ఆ యష్మికి, సారీ ప్రేరణకి, విష్ణుప్రియకి మరీ దారుణం. ఆడోళ్ళు వీళ్ళిద్దరు, మగోళ్ళు వాళ్ళిద్దరు. పృథ్వీ నిఖిల్, ఆడవాళ్ళనేమో యష్మి ప్రేరణ. అమ్మో వీళ్ళ మట్టికి ఒకరినొకరు తిట్టుకున్నారో మామూలుగా తిట్టుకోలేదు. అసలు ఆ బూతులు కొన్ని వర్డ్స్ అయితే చాలా పర్టికులర్ గా చెప్తున్నా. కొన్ని వర్డ్స్ అయితే నువ్వు ప్రతివర్తవా, నువ్వు అలాంటిదానివి, నీ యూజ్లెస్ క్యారెక్టర్స్ కూడా తిట్టుకున్నారు అక్కడ తెలుసా. అబ్బో అది అసలు మామూలుగా లేదుగా. విష్ణుప్రియ ప్రేరణని ఇద్దరు పట్టుకుని లాగేశారుగా. అసలు ఆడలేదు మగాలేదు రాత్రి మొత్తం. ఇక గేమ్ అంటే గేమ్ లాగానే ఇసిరేసుకుంటామే. నా అసలు ఒక్క విషయం చెప్పాలి, నిఖిల్ ఎంత బలవంతుడబ్బా. ప్రేరణ ఒక్కటి ఆపేసింది తెలుసా నిఖిల్ని. ఏం తిన్నావు తల్లి నువ్వు, అసలు అన్నమే తిన్నావా లేకపోతే ఇంకేం తిన్నావు? గట్టిగా బిగబెట్టి ఆపితే దాని నుంచిపోయాడు అంతే నిఖిల్. అది కదా గేమ్ కావాల్సింది. అది ఆడ మొగ చూడకుండా ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయో కూడా చూసుకోకుండా గేమ్ పర్ఫెక్ట్ గా ఆడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే యష్మి, ప్రేరణ. ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్ లో ఉన్నారు కానీ గేమ్ వైజ్ లో నెంబర్ 1 అనిపించారు ఇవాళ. మణికంఠ ఎందుకు మైక్ విసిరేసి వెళ్ళిపోయాడు? మైక్ ఎందుకు విసిరేసాడంటే వాడు ఇదే పృథ్వీతో గొడవ అయినప్పుడు అక్కడ ఈ ఇష్యూ అయింది. ఈ ఆడవాళ్ళతో కూడా ఇష్యూ అవుతున్నప్పుడు ఈ గుడ్డులో పంచాయతీలే మొత్తం గుడ్ల కోసమే దెబ్బలాట మొత్తం. ఈ గుడ్లు తీసుకునే క్రమంలో వాడికి ఈ పృథ్వీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు అనిపించి లోపలికి మైక్ ఇసిరేసి పారిపోతున్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నీ బయటకు వచ్చి ఏమన్నావు అన్నాడు. అప్పుడే అన్నాడు, నువ్వు మాట్లాడొద్దు. అసలు పృథ్వీ అయితే ఏమీ తగ్గట్లేదు నాయన. ఎవరినైనా బెదిరిస్తున్నాడు, ఎవరినైనా అటాక్ చేస్తున్నాడు. పృథ్వీకి కరెక్ట్ మొగుడు నబిల్ని కావాలని తీస్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ లో నిఖిల్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అవతల కాంతారా టీమ్ లో నుంచి ఒకరిని డిజాల్వ్ చేయండి అంటే తీసేయండి అంటే అందులో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నబిల్ తీయగానే బిగ్ బాస్ ఏం చేశాడు, సంచాలకి పెట్టేశాడు. నెక్స్ట్ టాస్క్ లో కూడా మన వాళ్ళు 265 గుడ్లు గెలిచారు. రెండో టాస్క్ కూడా నిఖిలే కొట్టినప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్, ఈసారి ఒకరిని డిజాల్వ్ చేయండి అని. ఇప్పుడు చూడు అందరూ డిస్కషన్, అరే మనం యష్మిన్ చేసామనుకో స్వార్థంగా ఆడుతుందిరా గేమ్, అది వాళ్ళకే పాయింట్లు ఇస్తుంది, యష్మిన్ చేయొద్దు మనం. అదే ప్రేరణ అనుకో అటు ఇటుగా ఉంటది కాబట్టి ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు, ఎవరిని చేసినా యష్మిన్ చేయొద్దని వీళ్ళ డిస్కషన్. విష్ణుప్రియ, సీత, సోనియా వీళ్ళందరూ డిస్కషన్. ఆఖరికి ప్రేరణ పెట్టాడు. శబాష్, నాకు తెలుసురా మీరు ఆడలేరని అంటుంది. నాకు భలే మజా వచ్చింది మామ, నిజంగా చెప్తున్నా. ఒక మాటలో రాత్రి మజా మట్టికి ఎంత బాగా వచ్చిందంటే నాకు ఇంతవరకు ఏ గేమ్ కి రాలా అంత మజా. అరే అప్పుడే అయిపోయిందా అని ఫీలింగ్ అంట. అసలు అలా ఎప్పుడు అనిపిస్తుంది, బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే, గేమ్ మీద ఫోకస్ పడినప్పుడు అంత సోది అనిపిస్తుంది. అది 1.5 షో అసలు ఫోకస్ పడి దాని మీద ఎంతసేపు యాడ్ ఎప్పుడవుతుందా అని చూసాను రాత్రి అయితే. నిజంగా అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేరణ వెళ్ళిపోతా శబాష్ నాకు తెలుసురా మీరు ఏడవలేరని అన్నప్పుడు నాకైతే బలి ఎండ అయిపోయింది. కానీ రేపొద్దున కూడా స్టిల్ కంటిన్యూ ప్రభావతి 2.2. అసలు నేను చెప్తున్నాగా అబ్బాయి వరస్ట్ ప్లేయర్. అసలు పృథ్వీని అన్నాడు కానీ అబ్బాయి లోపలికి వెళ్ళి వాళ్ళ టీమ్ తో అరే అలా చేస్తున్నాడు ఆడు, అసలు బ్రెయిన్లెస్ ఫీలో, అసలు యాటిట్యూడ్ ఎక్కువ ఉంది ఆడికి అసలు గేమ్ కే పని చేయడు బిగ్ బాస్ అన్నాడు. కానీ పృథ్వీని అసలు ఆడి కాదు, నువ్వు పని చేయి, నువ్వు అక్కడ వాళ్ళ అటాక్. అవును విష్ణుప్రియ కన్నింగ్ యాక్టింగ్ చేస్తున్నా నాకు అనిపించింది. లిటరల్లీ 265 గుడ్లుగా నువ్వు దొబ్బేశావు. వాళ్ళు గెలిచినప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు కదా మధ్యలో, స్పిన్ బాల్. అది ఎవరైతే కరెక్ట్ గా వేస్తారో ఆ గేమ్ లో సంచాలకి ఎవరు పెట్టారు తెలుసా, గొప్ప ట్విస్ట్, పృథ్వీ పెట్టారు. అసలు ఆడు స్లైక్ ఆడి పెట్టారు. కానీ ఒక్క మాటలో చెప్తున్నాను బాసు, ఫస్ట్ నుంచి ఆడి ఓవర్ యాక్టింగ్ ఎక్స్ట్రా అనుకున్నాను కానీ వాడి గేమే హ్యాంగర్ ఇష్యూ ఉంది అడిగి బై బర్తే వచ్చింది. అది మరి కరెక్ట్ అంటే గేమ్ వైజే. మామూలుగా అయితే ఫిజికల్ గా అటాకింగ్ తగ్గించాలి. నాకు తెలిసి శనివారం ఎవరెవరికి పడుతుంది గట్టిగా డోసు, అబ్బాయికి పడద్ది, మన పృథ్వీ గడికి పడద్ది, గట్టిగా పడద్ది. వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసలు. ఎందుకంటే వాడి దగ్గర ఏం లేదు, మ్యాటర్ లేదు. నేను ఇప్పటి వరకు ఏదో పెద్ద ఇది అనుకున్నాను కానీ మాస్క్ వేసి ఆడినప్పుడన్నా బాగానే ఉంది ఆట. మరి మాస్క్ తీసేద్దాం ఆడు కాలు మీద కాలు వేసుకుంటూ కుదిరే ఏమైనా చేసుకోరా బాయ్, పోతా తీసేస్తావా పంపించేస్తావా ఏంది నువ్వు అసలు గేములు పెడుతున్నావా మమ్మల్ని సొంతకు పెడుతున్నావు ఈ గేమ్ అన్నాడు బిగ్ బాస్. అవన్నీ రికార్డెడే కదా, రేపు వద్దు చూడండి ఆ పరిణామాలన్నీ కనబడతాయి. ఈ సిచ్యువేషన్ లో డిజాల్వ్ చేసేయాలి వెంటనే.
అబ్బాయిని చీఫ్ కింద ఈ రోజే డిజాల్వ్ చేసేసిన ఆశ్చర్యపోతుంది, బిగ్ బాస్ చేసేసిన ఆశ్చర్యపోతుంది. నవీల్ని పెడితే బా మజా వస్తుంది, గేమ్ అయితే ఇంకా ఇంకా మజా వస్తుంది. అక్కడ గుడ్లు కోసం ఒక రెడ్ లైన్ ఉంది, మీరు గమనించారు లేదు? ఆ రెడ్ లైన్ దాటి వెళ్ళకూడదంటే ప్రేరణ యష్మి ఓ పక్కన ఉంటే మన సీత విష్ణుప్రియ ఓ పక్కన ఉంటున్నారు. ఇందులో మధ్యలో మగోడు ఆధిపత్యం ఉంటది కదా, వాడు మధ్యలో వెనక ఉంటున్నాడు అనమాట. వెనక పృథ్వీ మన నిఖిల్ ఉంటున్నాడు. కనీసం మగోళ్ళు అక్కడ అంత అటాకింగ్ స్కిల్ జరుగుతున్నాయి కదా అబ్బాయి, నువ్వు కనీసం నీ ఆడోళ్ళు వెళ్ళి నీ క్లాన్ వాళ్ళు అక్కడ అంత ఫైట్ చేస్తున్నారు కదా, వాడేమో నిఖిల్ గడేమో గుడ్లు లాగుతున్నాడు ఇట్లేదు, అది వెనకాల ఉన్నాడు కదా. మరి నాకు మళ్ళీ మజా వచ్చింది తెలుసా, ప్రేరణ అనేసింది మధ్యలో, ఒరే ఏం లాగుతున్నావు రా పనికి మాలినాడు అంటుంది. ఏం లాగుతాను అనుకుంటున్నావే అంటున్నాడు. ఎంత సీరియస్ గేమ్ అంటే అసలు నిజంగా రాత్రి చూడండి, ఒక్కసారి చూడండి మీరు, కళ్ళకు అద్దుకుంటారు, అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. పోవే అంటే పోరా, ఏం పీక్కులో పీక్కు అంటుంది ప్రేరణ. మామూలు అసలు ఓపెన్ అవుతుంది కాదు, కిరాక్ ఆడింది అసలు గేమ్. నా ప్రకారం నా ఒపీనియన్ అది. అంటే యాంగర్ ఇష్యూ అవుద్ది ఆ గేమ్ అలాంటిది. ఇదో గుడ్లన్నీ ఎలా ఇసుకేసుకున్నారు తెలుసా, ఏదో తీర్థంలో బుడంకాయలు దొరికినాయి గుడ్లు. ఒకరికొకరు యాంగర్ ఇష్యూ బాగా తిరిగిపోయింది ఒకరికొకరు. ఆడోళ్ళైనా సరే ఆడ పుల్లులే అనాలి, ఆడ సింహాలు ఆడ పుల్లు ఏ పేరైనా పెట్టుకోండి మీరు. అసలు రాత్రి ఫైట్ ఇచ్చారాలో మగోడని చూడకుండా పృథ్వీ గారిని మొత్తం అందరినీ మాట తెట్టేశారు. ఇక వీళ్ళ మగోళ్ళు కాబట్టి కొంచెం హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇలా ఆబ్వియస్లీ చాలా 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 నొక్కుళ్ళు జరిగినాయి, అంతే ఇలా గట్టిగా పెసగడం అలాంటివి జరిగినాయి.